సమాజంలో మరుగున పడుతున్న ఆత్మీయత, ప్రేమానురాగాలను పెంచడం కోసం దాంపత్య జీవితంలో భార్యాభర్తల అనుబంధాలతో సంసారాన్ని సుఖ సంతోషాలను గడిపి భర్తను వదిలి తుది శ్వాసను విడిచిన తన భార్య కోసం ఆమె జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం కోసం గుడి కట్టించి గుడిలో తన సతీమణి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఘటన వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుద్ధరావుపేట గ్రామంలో చోటు చేసుకుంది. మరిన్ని వివరాలకు వస్తే వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుద్ధరావుపేటకు చెందిన వెంకట నారాయణ భార్య సుజాత గుండెపోటుతో మృతి చెందింది. భార్య మరణానంతరం ఆమె గుర్తుగా పొలం వద్ద వెంకట నారాయణ గుడి కట్టించి గురువారం భార్య విగ్రహం కుటుంబ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. భార్య జ్ఞాపకార్థం విగ్రహాన్ని ఏర్పాటు చేసిన వెంకట నారాయణను గ్రామస్తులు అభినందిస్తున్నారు. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం బుద్ధరావుపేట గ్రామం. మ్యారేజ్ అయ్యి 33 సంవత్సరాలు. నా భార్య స్వర్గీయ శ్రీమతి సుజాత గారు తేదీ 6వ తారీఖు 7 నెల 2023 రోజున పరమపదించారు. తను అకస్మాత్తుగా గుండెపోటుతో మరి భగవంతుడు టైం లేకుండా 15 నిమిషాల వ్యవధిలోనే చనిపోవడం జరిగింది. తను మా ఇంట్లో పెద్ద కుటుంబం. నా తోడ 5 అక్క చెల్లెలు, ఆవిడ తోడ 5 అక్క చెల్లెలు, 2 అన్నలు. అందరికీ మంచిగా ఉంటూ మరి 10 కుటుంబాలకు తనే పెద్ద దిక్కుగా వ్యవహరించేది. అలాంటి వ్యక్తి మా నుండి దూరం అవడం మేము తీరని లోటు పెట్టాడు భగవంతుడు. మా ఇద్దరే గుర్తుగా మాకు బాబు, తనకు సాఫ్ట్వేర్ చేస్తున్నాడు. బాబుకు 2, ఒక బాబు పాప. పాప వయసు 2 సంవత్సరాలు, బాబు వయసు 2 సంవత్సరాలు. పాప ఆడపిల్ల అంటే చాలా ప్రేమగా ఉండేది. ఆ పాప కోసం చాలా దేవుళ్ళకు పుట్టింది. తీరా ఆ పాప ఆళ్లపాలు చూడకుండానే ఆమె మా నుంచి వీడిపోయింది. కానీ ఈ కుటుంబంలో ఎట్లయితే ఉందో తనని మాకు మా ఈ 10 కుటుంబాల దేవత లెక్క మేము భావించాం. తన గుర్తుగా తను మర్చిపోవద్దు, తనని మరి మేము ఒక రూపంగా పెట్టుకోవాలనే ఉద్దేశంతో మా వ్యవసాయ క్షేత్రంలో మరి జనాల నుండి విగ్రహం తెప్పించి చేయించి ప్రతిష్టం జరిగింది. తను ఎప్పుడు కూడా ఆ మనవరాలకి నానమ్మ అంటే చాలా ఇష్టం. మరి చిన్నప్పుడు ఫోటో చూసి నానమ్మ అంటుంది. పెద్ద అయిన తర్వాత మరి మా నానమ్మ ఇలా ఉంటుందేమో, ఎలా ఉంటుందంటే చూపించలేని పరిస్థితిలో తనకు ఆ రూపం వచ్చే విధంగా మేము శిల్పితోటి విగ్రహం తయారు చేసి పెట్టుకోవడం జరిగింది. మరి ఈ రోజుల్లో మానవ విలువలు కోల్పోతున్న టైంలో చాలా మంది ఉన్నారు. మరి ఆదర్శంగా నిలిచారని మేము పబ్లిసిటీ కోసమో పత్రికల కోసమో కాదు, మా గుండెలో ఆవిడ ఒక దేవత లెక్క నిలిచిపోయారు. అందుకే మేము గుడి కట్టుకున్నాం. ఈ రోజుల్లో మనిషి చనిపోతే 10వ రోజే మర్చిపోతున్నాం. అలాంటి టైంలో తన రూపం చూస్తేనన్నా ఎప్పుడు స్థిరస్థాయిగా ఉండదనే ఉద్దేశంతో మేము ఈ రూపం తయారు చేయడం జరిగింది. మరి సమాజంలో కూడా మానవులు తప్పుతున్న తరుణంలో ఎవరెవరికో నాయకులకు విగ్రహాలు పెడుతున్నాం. మరి మన దేవత మన ఇంట్లో మర్చిపోతే కనీసం రూపం లేకుండా కూడా చేస్తున్నాం. అలా కాకుండా మేము దాన్ని ఎప్పుడు మర్చిపోద్దని మా కుటుంబ సభ్యుల సహకారంతో మరి మా బంధుమిత్రుల ప్రోత్సాహంతో మరి విగ్రహం ఏర్పాటు చేసుకోవడం జరిగింది.